నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద ప్రవాహం నిండుకుండల కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయం గుజరాత్ను అతలాకుతలం చేస్తున్న భారీ వానలు కుండపోత వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు ఎన్నికల వేళ ట్రంప్ను కలవరపెడుతోన్న ఇంటి పోరు తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టిన ఆయన సోదరి బేరీ అకస్మాత్తుగా స్తంభించిపోయిన లండన్ టవర్ బ్రిడ్జ్ నిలిచిన రాకపోకలు గంట తర్వాత పునరుద్ధరణ చేనేతకు పూర్వ వైభవం తెచ్చేలా యువతుల కృషి కళలపై వీడియోలు రూపొందిస్తూ విస్తృత ప్రచారం బేగంపేటలో రోటరీ క్లబ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్లాస్మా బ్యాంక్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరంగా అత్యంత వేగంగా వ్యాపిస్తున్నటువంటి వ్యాధి ఇది. దీన్ని ఒక గవర్నమెంటో ఒక హాస్పిటలో ఒక డాక్టరో దీన్ని అరికడతాడు అనేటువంటి విషయము వాస్తవం కాదు. యావత్ మానవ సమాజం అంతా కూడా ఏకమై ఈ యొక్క కరోనాను అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే వేల కట్టలేనటువంటి నష్టము ఈరోజు మానవ సమాజానికి ఏర్పడింది. ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఏదో రకంగా కరోనా కారణంగా నష్టపోయారు. ఏదో ఒక కారణంగా ఎవరి స్థాయిలో వాళ్ళు నష్టపోయారు. చాలామంది మన కళ్ళ ముందే మరి స్వర్గస్థులైనటువంటి వాళ్ళు కూడా చూస్తూ ఉన్నాం. మృత్యువాత పడుతున్నటువంటి వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం. దీన్ని ప్రపంచ యుద్ధం ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండేనో ఈరోజు వాస్తవంగా అదే రకమైనటువంటి పరిస్థితి ఈరోజు మనలో ఉంది. ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధంలో పాల్గొనేటువంటి సైనికులు కానీ ఆయా దేశాల సరిహద్దులో ఉన్నటువంటి వాళ్ళు కానీ మాత్రమే దానిపైన దృష్టిని కేంద్రీకరించేవాళ్ళు. కానీ ఈరోజు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, గ్రామాలలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీని బారిన పడతా ఉన్నారు. చాలా ఆధునికమైనటువంటి దేశాలు, అభివృద్ధి చెందినటువంటి దేశాలు ప్రపంచంలో మాకు తిరుగులేదు, మేమే రారాజులము, అన్ని రకాలుగా అభివృద్ధి చెందాము, అన్ని రకాల మౌలిక వసతులు మా దగ్గర ఉన్నాయి అని జబ్బలు చరుచుకున్నటువంటి దేశాలు కూడా ఈరోజు కరోనా దెబ్బకు విలవిలలాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. కరోనాను తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. అటువంటి నేపథ్యంలో ప్రపంచ జనాభాలో 2వ స్థానంలో ఉన్నటువంటి మనము అభివృద్ధి చెందిన దేశం కాదు, చెందుతున్నటువంటి దేశం మనం. మన దేశంలో ఇంత పెద్ద జనాభా, అనేక మతాలు, అనేక కులాలు, అనేక ప్రాంతాలు, అనేక భాషలు, అనేక రాజకీయ పార్టీలు, అనేక సిద్ధాంతాలు, పూర్తి ప్రజాస్వామ్య డెమోక్రటిక్ కంట్రీ అయినటువంటి మన దేశంలో కరోనాను అరికట్టడము ఎంత కష్టమో మనకందరికీ తెలుసు. స్వయంగా మనం చూస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈరోజు 135 కోట్ల మంది ప్రజలను కరోనా విషయంలో ఏకం చేసినటువంటి చరిత్ర దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. చైతన్యం చేసినటువంటి చరిత్ర వారికి దక్కుతా ఉంది. అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా
74% రికవరీ రేటు ఏదైతే ఉందో చాలా మంచి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. 6 నెలల క్రితము ఒక్క పీపీఈ కిట్ కానీ, ఒక వెంటిలేటర్ కానీ, ఒక N95 మాస్క్ కానీ భారతదేశంలో తయారయ్యేటువంటి పరిస్థితి లేదు. విదేశాల వైపు, విమానాల వైపు ఎదురు చూస్తుండేటువంటి వాళ్ళం. ఈరోజు మనం ధైర్యంగా, గర్వంగా చెప్పుకోవాలి, దేశ అవసరాలకు కావలసినటువంటి పీపీఈ కిట్స్ కానీ, N95 మాస్కులు కానీ మనం తయారు చేసుకుంటూ విదేశాలకు, పేద దేశాలు ఏవైతున్నాయో పేద దేశాలకు కూడా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఔత్సాహికమైనటువంటి పారిశ్రామికవేత్తలు తయారు చేసి పంపిస్తూ ఉన్నారనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గర్వంగా చెప్పుకోవాలి. చాలామంది ఇది నాకు రాదు అనేటువంటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది ఎవరికైనా వచ్చేటువంటి అవకాశం ఉందనే విషయం కూడా మనకు తెలుసు. దీనికి ధనిక, పేద, కార్మికుడు, కర్షకుడు, ఉద్యోగస్తుడు, పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు అనే తేడా లేదు. ఎక్కడ ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నారు, ఎవరు మాస్క్ పెట్టుకోలేదు, ఎక్కడ సోషల్ డిస్టెన్స్ లేదు, ఎవరు పొరపాట్లు చేస్తున్నారో కరోనా మహమ్మారి వెతుకుతూ ఉంటుంది. మాస్క్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు, సోషల్ డిస్టెన్స్ లేనటువంటి వాళ్ళకు, క్రమశిక్షణ లేనటువంటి వాళ్ళు ఎక్కడ కనిపిస్తారో వాళ్ళను మనకు తెలియకుండానే, ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండానే ఈ యొక్క వ్యాధి సోకేటువంటి ప్రమాదం ఉందనే విషయము మనం రోజు చూస్తూనే ఉన్నాం. కాబట్టి మనందరం కూడా ఈ విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. కొంతమంది ప్రభుత్వం విధించినటువంటి నియమాలను ఉల్లంఘిస్తూ ఉన్నారు. అది మంచిది కాదు. స్వచ్ఛందంగా ప్రభుత్వం చెప్పినటువంటి నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. ఇంకా కరోనా పోలేదు పూర్తి స్థాయిలో. మన జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశము, ప్రపంచంతో అన్ని రంగాల్లో పోటీ పడాలనుకున్నటువంటి ఈ నేపథ్యంలో కరోనా సోకడంతో ఆర్థికంగా చాలా నష్టపోయాము. ఉపాధి కోల్పోయింది. దీన్ని ఎదుర్కోవడం కోసము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, ఆత్మనిర్భర భారత్ మిషన్ అనేటువంటి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ప్రకటించి కరోనా నుంచి ప్రజలను రక్షించేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాము. ఆర్థికపరమైనటువంటి కార్యక్రమాల నుంచి ఈరోజు ప్రధానమంత్రి గారు, డాక్టర్స్ కానీ, అధికారులు కానీ పదే పదే చెప్తా ఉన్నారు జాగ్రత్తలు తీసుకోవాలని. అది పూర్తి స్థాయిలో జరగడం లేదు. మనకు మనము రక్షించుకోవాలి, మన కుటుంబాన్ని రక్షించాలి అనేటువంటిది ఈరోజు దృష్టిలో పెట్టుకోవాలి. నరేంద్ర మోడీ గారు చెప్పారు, జాన్ హై తో జహాన్ హై. జీవం ఉంటేనే జీవితం ఉంటుంది. మనం జీవితం గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం, కానీ జీవం లేనటువంటి జీవితం ఎక్కడి నుంచి వస్తుంది? అది భగవంతుడు కూడా సాధ్యం కాదు. కాబట్టి జీవాన్ని ముందు రక్షించుకోవాలి. జాన్ హై తో జహాన్ హై. కాబట్టి దా దృష్టిలో మనం అందరము ఆలోచన చేయాల్సిందిగా మీ అందరిని కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం తరఫున ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రధానమంత్రితో సహా అందరం కూడా రెగ్యులర్గా అన్ని రాష్ట్రాలతో మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాల జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో స్వయంగా కేంద్ర మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. నేను స్వయంగా తెలంగాణలోని 20 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడుతూ ఉన్నాను.
చీఫ్ సెక్రటరీతో మాట్లాడుతూ ఉన్నాం, హోమ్ సెక్రటరీతో మాట్లాడుతూ ఉన్నాం, డీజీపీలతో మాట్లాడుతూ ఉన్నాం, హెల్త్ మినిస్టర్తో మాట్లాడుతూ ఉన్నాం, హోమ్ మినిస్టర్తో మాట్లాడుతూ ఉన్నాం. ప్రధానమంత్రి గారు స్వయంగా ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ ఉన్నారు. గత వారం కూడా ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రులతో కూడా సంప్రదింపులు జరిపి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కేంద్ర బృందాలను కూడా తీవ్రత ఉన్నటువంటి ప్రాంతాలకు రెగ్యులర్గా పంపిస్తూ ఉన్నాం. అక్కడ స్పాట్లో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేస్తూ ఉన్నాం. అక్కడ వాళ్ళకు కావలసినటువంటి సలహాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తూ ఉన్నాం. అనేక రకాల చర్యలు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ముఖ్యంగా కరోనాను అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను సుప్రీంకోర్టు కూడా అభినందించిన విషయాన్ని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘం పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన 9 మందిని చెత్త ట్రాక్టర్లో తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట కార్మికులు నినదించారు. కోవిడ్పై పోరాటంలో ముందుండి పోరాడుతున్న పారిశుద్ధ్య కార్మికులంటే యంత్రాంగానికి అంత అలుసా అంటూ మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారమే ప్రధాన అజెండాగా ఈ నెల 25న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు 2 రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారిక సమాచారం ఇచ్చింది. ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు కోవిడ్ సోకడంతో సమావేశం వాయిదా వేసినట్టు తెలిసింది. తదుపరి సమావేశ తేదీని మాత్రం ఇంకా నిర్ణయించలేదు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రి ఈ సమావేశంలో పాల్గొననున్నారు. దేశంలోని పలు ప్రదేశాల్లో జరుపుకునే వ్యవసాయ పండుగ నువాఖాయి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను రైతుల శ్రమకు గుర్తింపుగా జరుపుకుంటారని మోదీ తెలిపారు. దేశానికి అన్నం పెడుతున్నారని రైతులను ప్రధాని మోదీ కొనియాడారు. ఈ సందర్భంగా అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రధాని ఆకాంక్షించారు. నువాఖాయి పండుగను ఒడిశాకు చెందిన రైతులు ప్రధానంగా జరుపుకుంటారు. థేమ్స్ నదిపై నిర్మించిన ప్రఖ్యాత లండన్ టవర్ బ్రిడ్జ్ స్తంభించిపోవడంతో గంటకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. నదిలో పడవలు వెళ్లేందుకు వీలుగా తెరుచుకునే ఈ వంతెన తర్వాత యథావిధిగా మూసుకుపోయి వాహనాల రాకపోకలకు వీలుగా మారుతుంది. కింద నదిలో ఒక పడవ వచ్చినప్పుడు యథావిధిగా తెరుచుకున్న వంతెన అదే స్థితిలో స్తంభించిపోయింది. ఫలితంగా వంతెన మీదుగా వెళ్లే వాహనాలన్నీ గంటకు పైగానే నిలిచిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన లండన్ పోలీసులు మెకానిక్లతో మరమ్మతు చేయించారు. గంట తర్వాత వంతెన తిరిగి యథాస్థితికి చేరడంతో వాహనాల రాకపోకలు ఎప్పటిలాగే సాగుతున్నట్టు లండన్ పోలీసులు ట్వీట్ చేశారు. అమెరికా సార్వత్రిక ఎన్నికల వేళ అధ్యక్షుడు ట్రంప్నకు ఇంటిపోరు తలనొప్పిగా మారింది. ట్రంప్ సోదరి మాజీ ఫెడరల్ న్యాయమూర్తి మేరియానా బేరీ ట్రంప్పై విమర్శలు చేశారు. ట్రంప్నకు ఎలాంటి విలువలు లేవని ఆరోపించారు. ట్రంప్ చర్యలను ఖండిస్తూ ఆమె మేనకోడలు మేరీ ట్రంప్ రాసిన పుస్తకంలో అధ్యక్షుడి వైఖరిని ఖండిస్తూ అనేక విషయాలు చెప్పారు. టూ మచ్ అండ్ నెవర్ ఎనఫ్ అనే పుస్తకంలో 2018-19 సమయంలో ట్రంప్నకు తన కుటుంబానికి మధ్య జరిగిన కొన్ని సంఘటనలను ఆమె బయటపెట్టారు. ఈ పుస్తకానికి హౌ మై ఫ్యామిలీ క్రియేటెడ్ ది వరల్డ్ మోస్ట్ డేంజరస్ మ్యాన్ అనే ఉపశీర్షికను పెట్టారు. తల్లిదండ్రుల నుంచి విడిపోయిన వలసదారుల పిల్లల కేసులను పర్యవేక్షించాల్సిందిగా తనకు ట్రంప్ సూచించినట్టు బేరీ చెప్పారు. అయితే ఇమిగ్రేషన్ కేసులపై తన అభిప్రాయాలను ట్రంప్ ఎప్పుడూ పట్టించుకోలేదని ఆమె వివరించారు. ట్రంప్ మనసు క్రూరత్వంతో నిండి ఉంటుందని ఆయన సోదరి విమర్శించారు. ఎన్నికలు దగ్గర పడిన సమయంలో ట్రంప్ సొంత కుటుంబం నుంచే వ్యతిరేకత రావడం ప్రత్యర్థులకు ప్రచారాస్త్రంగా మారింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో చెలరేగుతున్న మంటలు వారం రోజుల్లోనే 10 లక్షల ఎకరాలను బూడిదగా మార్చేశాయి. వాతావరణం కాస్త అనుకూలించడంతో కొన్ని చోట్ల మంటల విస్తరణను అగ్నిమాపక సిబ్బంది అడ్డుకోగలిగింది.
కాలిఫోర్నియా కార్చిచ్చును అతిపెద్ద విపత్తుగా ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ నిధులను అందించనున్నట్టు వెల్లడించారు. ఈ సాయంతో అగ్నికీలలతో నష్టపోయిన వారికి లబ్ధి చేకూరుతుందని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసం ఆశాభావం వ్యక్తం చేశారు. ఆగస్టు 15 నుంచి పడుతున్న పిడుగుల కారణంగా 585 చోట్ల అడవుల్లో మంటలు లేచాయి. వాటిలో శాన్ ఫ్రాన్సిస్కో అఘాతం ప్రాంతంలో 2 సమూహాలుగా విస్తరిస్తున్న మంటలు కాలిఫోర్నియా చరిత్రలోనే అతిపెద్దవిగా అధికారులు పేర్కొన్నారు. తేలికపాటి గాలులు, రాత్రి వేళలో మరింత తేమ వాటి విస్తరణను కొంత అడ్డుకోగలగడంతో సాయపడినట్లు చెబుతున్నారు. దక్షిణ శాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతంలో పొడి వాతావరణం అక్కడ చెలరేగిన మంటలకు మరింత ఆజ్యం పోస్తోంది. కాలిఫోర్నియా కార్చిచ్చులో 5 ప్రాణాలు కోల్పోగా 700 ఇళ్లు, ఇతర నిర్మాణాలు దగ్ధమయ్యాయి. వేలాది మంది తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఇంటర్నెట్ వేగాన్ని పెంచే ప్రయత్నాల్లో భాగంగా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ పరీక్షించారు. దీని వేగం 178 టీబీ అంటే సెకనుకు 178,000 జీబీలు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక వేగమని పరిశోధకులు అంటున్నారు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరు మీద ఉండేది. అప్పట్లో 44.2 టీబీపీఎస్ వేగాన్ని అందుకొని వారు రికార్డు సృష్టించగా తాజాగా రాయల్ అకాడమీ డాక్టర్ లిడియా గాల్డినో నేతృత్వంలోని పరిశోధకులు ఆ రికార్డును బ్రేక్ చేశారు. దానికి 4 రెట్ల వేగవంతమైన ఇంటర్నెట్ పరీక్షించి సత్తా చాటారు. ఈ వేగాన్ని అందుకోవడానికి పరిశోధకులు సాధారణ ఫైబర్ ఆప్టిక్ కేబుల్కు బదులు అధిక శ్రేణి కలిగిన తరంగ ధైర్యాలను వినియోగించారు. సిగ్నల్ను విస్తరించడానికి కొత్త యాంప్లిఫైయింగ్ టెక్నాలజీ 16.8 THz బ్యాండ్ విడ్త్ను ఉపయోగించారు. దీనికయ్యే ఖర్చు గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని, ఆప్టికల్ కేబుళ్లతో పోలిస్తే యాంప్లిఫైయర్లను అప్గ్రేడ్ చేయడం అంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదని ఈ పరిశోధకులు అంటున్నారు. అయితే ఇది కేవలం ప్రయోగం మాత్రమే, ఇప్పట్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాలలో దొంగలు బీభత్సం సృష్టించారు. కొన్ని రోజులుగా గొర్రెలను ఎత్తుకెళ్తూ హడలెత్తిస్తున్నారు. శనివారం సైతం అంతా వినాయక చవితి ఉత్సవాల్లో ఉండగా చోరీ చేసేందుకు యత్నించారు. రాత్రి 2 గంటల సమయంలో కారులో వచ్చి గొర్రెలను అందులో ఎక్కించే ప్రయత్నం చేశారు. యజమాని గమనించి వారిని పట్టుకునేందుకు యత్నించగా కారును వదిలి పరారయ్యారు. గ్రామస్తుల ఫిర్యాదుతో కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వరద పోటెత్తుండడంతో నిండుకుండను తలపిస్తున్నాయి. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు భారీగా వరద ప్రవాహం ఉండటంతో ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయాలు నిండుకుండలా మారాయి. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయం పూర్తిగా నిండింది. ఆల్మట్టి ఇన్ఫ్లో 2,59,653 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 2,24,839 క్యూసెక్కులుగా ఉంది. ఆల్మట్టి నుంచి దిగువకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లోకి వరద భారీగా వచ్చి చేరుతోంది. జూరాల జలాశయంలో ఇన్ఫ్లో 3,05,000 క్యూసెక్కులుండగా 7.721 టీఎంసీల వద్ద నీటిని నిల్వ ఉంచి 35 గేట్ల ద్వారా 3,02,166 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయం పూర్తి నీటి మట్టం 1,045 అడుగులు కాగా ప్రస్తుతం 1,042 అడుగుల వద్ద కొనసాగుతోంది. మరోవైపు తుంగభద్ర జలాశయం సైతం పూర్తిగా నిండిపోయింది. తుంగభద్రకు ఇన్ఫ్లో 33,566 క్యూసెక్కులుండగా 20,653 క్యూసెక్కుల నీటిని కిందికి పంపిస్తున్నారు. తుంగభద్ర పూర్తిస్థాయి నీటి మట్టం 1,633 అడుగులు కాగా ప్రస్తుతం 1,632.92 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 100.55 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలానికి భారీగా వస్తున్న వరదతో నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టుకు 3,98,780 క్యూసెక్కుల వరద వస్తుండగా 4,35,546 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883.2 అడుగుల వద్దకు చేరుకుంది.
ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు. ప్రస్తుతం నీటి నిల్వ 205.66 టీఎంసీలుగా ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. భారీగా వస్తున్న వరదతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. సాగర్కు 3,73,769 క్యూసెక్కుల వరద వస్తోంది. అంతే స్థాయిలో నీటిని కిందకు వదులుతున్నారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587.5 అడుగులకు నీరు చేరుకుంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు. ప్రస్తుతం 305.8 టీఎంసీల నీటి నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పులిచింతలకు వరద ప్రవాహం పెరిగింది. పులిచింతల ప్రాజెక్టుకు 3,27,512 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో 2,67,775 క్యూసెక్కులుంది. పులిచింతల పూర్తిస్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 170.27 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 38.74 టీఎంసీలకు చేరుకుంది. గుజరాత్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు పోటెత్తుతూనే ఉన్నాయి. నీల్కోల్లో రహదారులు జలమయమయ్యాయి. దాహోద్ జిల్లాలోని అనాస్ నదిలో ఒక్కసారిగా ప్రవాహ ఉధృతి పెరిగింది. వరదలకు ఇళ్లలోకి చేరిన నీటిని ఎత్తిపోయలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. నిత్యావసర సరుకులు లభించడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కచ్ జిల్లాలో కుండపోతకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. మెహసనా, నర్మదా జిల్లాల్లోనూ వర్షాలకు వరదలు పోటెత్తాయి. కచ్, ఆనంద్, భరూచ్, సూరత్లలో ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ రోజు కూడా పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించడంతో గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్ని రకాల సహాయక చర్యలను కొనసాగించాలని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అధికారులను ఆదేశించారు.